కనకవ్వ నమస్తే. చల్లగుండు బిడ్డ. ఎట్లున్నావవ్వ? చాలా రోజులు అవుతుంది నీతో ముచ్చట పెట్టక, నేను కలవక. నేను 10 ఏళ్ల కిందట కలిసిన అనుకుంటా నేను. అప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావు. ఇక మీ వయసు లెక్క మేము ఉంటాం ఆ బిడ్డ, దినం దిగిపోతానే ఉంటాము. కానీ నువ్వేం దిగుతలేవవ్వ. రోజు రోజుకి నీ గొంతు మా తెలంగాణ వాళ్ళందరికీ వినిపిస్తూనే ఉన్నావు, మంచి మంచి పాటలు పాడుతూనే ఉన్నావు. అయితే మిమ్మల్ని చూసుడుతోనే నాకు ఒక్కటే పాట కళ్ళల్లో మెదులుతుంది, యాదికి వస్తుంది. నర్సపెల్లే గండిలోన గంగదారి. అవ్వ ఒక్కసారి జర నీ నోటి నుంచి పాట పాడరాదే. నర్సపెల్లే గండిలోన గంగదారి, ఆడినవిలి ఆటలకు గంగదారి, ఇద్దరాము కూడుదాము గంగదారి, వద్దిమాను కరుగుదాము గంగదారి. సూపర్ కనకవ్వ, జబర్దస్త్. చెప్పు కనకవ్వ, అసలు నీ పాటల ప్రస్థానం ఎట్లా నడుస్తున్నది? అప్పటి కనకవ్వకి ఇప్పటి కనకవ్వకి ఏమన్నా తేడా కనిపించిందా? ఇప్పుడు బయట నార్మల్గా జనాలు అందరు మిమ్మల్ని చూసుడుతోనే అరే మా కనకవ్వ అని చెప్పి పోయి ఫోటోలు దిగుతాను. ఏమనిపిస్తుంది? ఊళ్ళో ఏమంటారు నిన్ను? ఇగో ఈ కనకవ్వ నెత్తిలో పండ్లగా పెట్టుకొని వాడవాడల పండ్లు అవ్వ అని తిరిగేది. కనకవ్వకు అబ్బో ఎంత మంచిగా దశ పట్టింది. కనకవ్వ కట్టాలన్నీ వాసినాయి. అప్పుడైతే వాడవాడకు ఏడ్చుకుంటా తిరిగేది, మాడమంట మడితే నెత్తిలో గంప పెట్టుకొని. పాటల కంటే ముందు పండ్లు అమ్ముకునేదానివా? ముందే పాటలు ఇంత ఉండప్పటి పట్టే పాటలు. దాని తర్వాత ఇక పెద్ద పెరిగినాక అత్తగారింటికి అయినా పని చెప్తారు, అవ్వగారింటికి అన్నైనా పని చేయాలి. ఇక మా ఊర్లో బాగా చితాలక పనులు ఉండేది. గంపల్ల గుట్టకు పోయి తెంపుక రావాలి, గంపల్ల పెట్టుకొని తెల్లారి ఉస్నాదకు, గౌరెల్లికి, గోదనగిరికి, జనగాము ఎత్తుకొని పోయి వడ్లకు, జొన్నలకు, పైసలకు ఇట్లా అమ్ముకొని వస్తుంటివి. ఇక అట్లా మెల్లగా పనులలో దిగి ఇక మనకి పాట పాడితే అలుసేముంటది అన్నట్టుగా ఇక మీరు పని చేసుకుంటా పాటలు పాడుకునేటోళ్ళ. పని చేస్తే బిడ్డ పొద్దు పోయినట్టు అనిపించేది, ఈ పని చేస్తున్నాం అనిపించేది. ఇక పాటల మీద పోతుంది ఈ మైండ్ అంతా. ఇక ఎక్కువ అటు ఇటు నీలవాడు చూసుడు, అటు పోవాలి ఇటు పోవాలి ఏముండదు. ఆకలి టైం ఎత్తిపోయినా అయ్యో ఇంకా పాట అయిపోలే, ఆ ముని వెళ్ళే వరకు పాట అయిపోద్ది అని కనుకవ్వ వెనక సిరి తిందాం, ఈ పాట వాడు ఆయనతో కానీ. అయ్యో సుశీర్రా కనకవ్వ, నీ గొంతుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. బువ్వ కూడా తినకుండా పక్కన పెట్టేసి ఫస్ట్ ముందుగా పాటలు పాడాలి అంటారు. పాట అయిపోని అవ్వ గట్టెళ్ళ వరకు అయిపోద్ది, తిందాల్సి తర్వాత అందరూ అంతే అంటారా? సూపర్ కనకవ్వ, అసలు జబర్దస్త్. సరే, ఈ మధ్య కాలంలో మీరు వాడిన ఇంకొక మంచి పాట కొంచెం మా ఊళ్ళకి ఇనిపియురు అట్లా. విజ్జగిరి తవ్వలాన వలగుమ్మనాయి గుమ్మ గజ్జలాది కోడి పుంజు, వలగుమ్మనాయి గుమ్మ గజ్జలాది కోడి పుంజు, వలగుమ్మనాయి గుమ్మ ఆశపాడి పట్టబోతే వలగుమ్మనాయి గుమ్మ రాతి గోడ దుంకిపాయే, వలగుమ్మనాయి గుమ్మ రాతి గోడ దుంకిపాయే, వలగుమ్మనాయి గుమ్మ. సూపర్ అవ్వ, అసలు చెప్పు. అసలు అంటే ఇప్పుడు పాటలు పాడుతున్నారు మంచిగా, జనాలు ఏడకపోయినా మిమ్మల్ని ఫోటోలు అడుగుతాను. ఊరోళ్ళు ఏమంటారు మరి, ఇంట్లో మరి మనవళ్ళు ఏమంటాను? వాళ్ళు సంతోషపడతారు. మా తాతమ్మ చచ్చిపోయినా కూడా మా తాతమ్మ పాటలు మా బాపమ్మ ఫోన్ ఇస్తలేదు. అంటే మొదలు మీ బాపమ్మ వాడుతుండేనా పాటలు? మమ్మల్ని అన్న అవ్వ, మీ అవ్వ వాడుతుండే. మా 1 మందివి. ఓ అమ్మనే 12 మంది. ఈ కాలపోళ్ళు ఒక్కలకు పోయే ఓపిక లేక అవుతుంది. అయ్యో అంటారు. ఆ కాలంలో అంత ఓపిక ఎట్లా వచ్చిందో ఏమో. ఓకే, మళ్ళా చీరుడా పిల్లల తీసుడా, ఇక ఒంట్లోకి వెళ్ళి పిల్లల కాన్పులే అన్ని అంతే. అయితే అవ్వ చెప్పు, అంటే నీకు ఇట్లా పాటలు పాడాలనే ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? ఎవరి దగ్గర నుంచి నువ్వు ఇంత మంచి మంచి పాటలు నేర్చుకున్నావు? మా అవ్వ దగ్గర నుంచి. ఆమె నేర్పిస్తుండేనా? అదే, ఆమె నేర్పిస్తుండేనా మీ అవ్వ? లేదంటే మీ అవ్వ వాడుతుంటే నువ్వు విని ఇన్స్పైర్ అయ్యి వాడుతున్నావు నువ్వు కూడా? మా అవ్వ వాడుతుంటే మేము విని పాడతాం కదా, ఇంటికి పోయినాక మళ్ళీ వాడుకుందు. పాడి ఏదన్నా మర్చిపోతే కనకవ్వ ఆగు బిడ్డ అట్లా కాదు, ఇగో ఈ లైన్ వెనక గీ లైన్ వాడాలి, అది మర్చిపోయినావు బిడ్డ, అది మర్చిపోయినావు, అట్లా కాదు, మంచిగా ఉండాలంటే అన్ని లైన్లు మంచిగా కరెక్ట్ ఉండాలి. అదే. అయితే అవ్వగిడు ఒక ముచ్చట ఏంటిదంటే, మరి నీకు తెలుగు అయితే అర్థం కాదు కదనే, మరి తెలుగు అర్థం నా తెలుగులనే ఉడితి. అట్లా కాదు, ఇప్పుడు రాసిస్తే పాట చూసుకుంటా వాడతావా అని అంటే నీకు గదే అంటా అన్న. ఎవరన్నా నీకు ఇట్లా పాడు అని చెప్తేనే నువ్వు వాడుతావు కదా. నువ్వు ఈ కాగితం మీద రాసి ఇక నన్ను తిట్టుకుంటాను, నన్ను పొగుడుకుంటాను, రాసి బాబా గిన్నె ఏమున్నదో చెప్పంటే నేనేం చెప్తాను? గదే అడుగుతాను నేను ముచ్చట. ఇప్పుడు మీకు పాటలు రాసిస్తే చూసి పాడు ఎరకలేదు, మరి ఎట్లా వాడుతుంటివి? ఇంత నోటికి అంత చూడకుండా వాడుతావు కదా. ఇప్పుడు నువ్వు నా పాటలు నేను పాడతా, కళ్ళు మూసుకొనైనా పండుకొనైనా. ఇక ఇప్పుడు నువ్వు రాసినవి అందులో సెల్లులా నింపుతారు కావచ్చు,
అందులో పెడతారు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పెట్టి ఆ డైరెక్టర్ ఒకటి పెట్టుకుంటాడు చెవులకు నాకు ఒకటి పెడతాడు అలా మ్యూజిక్ కొట్టిన కొద్దీ ఇక నువ్వు అవ్వా తిన్నవా అని వినత్తే అవ్వా తిన్నా అని నేను వాడతా గంతే అందులో ఏమి వినత్తే నేను అది వాడతా. సరే అవ్వ, నాకేమో చదువు రాదా బిడ్డ? అదే చదువుదేమున్నది చెప్పి, ఇప్పుడు చదువు వచ్చినా రాకపోయినా నువ్వు నీ పాట ఇంతమంది జనాలు వింటాళ్ళు, ఏడ పెళ్లిళ్ళకి పోయినా బతుకమ్మ పాటలు పెట్టినా బోనాల పాట పెట్టినా మా కనకవ్వ పాట లేదు మేము బోనం ఎత్తాం అని అనబట్టిరు. నువ్వేమో నాకు చదువు రాదు అని అనబడితివి. అట్లేం లేదవ్వ, నువ్వు ఈ వయసులో కూడా మంచిగా పాటలు పాడతాను. ఏదన్నా రాసిస్తే గిట్లా చూసుకుంటా ఇట్లా వాడతాండ్రు. నాకు ఇంట్లో తెలియదాయే, లేకపోతే కమ్మలీడ పెట్టుకొని ఇది వాడతాండ్రు, ఇట్లా కమ్మ మర్రేసి పాడతారు. ఓ నేను చదువుకుంటే మంచిగుండు అన్నా అనిపిస్తుంది, చదువుకుంటే మంచిగుండు అని. సరే అదే ఇంకొక చిన్న ముచ్చట అడుగుతా, లాస్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను మిమ్మల్ని. అయితే అవ్వ ఇగో ఇప్పుడు నువ్వు పాటలు పాడు షురూ చేసినాక పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసుడు పెట్టినావు కదా, మరి ఇప్పుడు నీకు అంతమందిని ఒకటేసారి స్టేజ్ మీద చూసి నువ్వు మైకు పట్టుకొని వాడాలంటే ఎప్పుడైనా బుగులైందా నీకు? ఎప్పుడైనా మర్చిపోయినావా పాట? టీవీలా ఎక్కిన రోజు గద అనుకుతున్నాయి ఓయమ్మని, మరి ఒక పెద్ద పెద్ద లైట్లు మీద ఇట్లా ఇట్లా తిరుగుతున్నాయి. అందరూ అవి ఇవి కొట్టేటి గిట్ల కొట్టేటి దప్పులు గేడికెళ్ళి గాడికి అందరు లైన్గా ఉన్నారు. అయ్యోనే, ఇక నన్ను చెయ్యి బట్టి మంగిలిను బల్వీర్ సింగ్ ఎక్కిస్తారు. నేను ఎక్కుతా బిడ్డ నన్ను పట్టుకోకూరి అన్న ఎక్కినా గానీ ఇక పడతాంది కిందికెళ్ళి భయం. అవి అన్ని చూసారు. మరి నేను తప్పు వాడితే నన్ను ఏమంటారు, ఈమెను ఎందుకు పిలిచినాము అంటారు. మరి నాకైతే గవి ఏవి వాడరాదు అని తేజ్ ఎక్కిన. పెద్ద కష్టమే వచ్చింది. పెద్ద కట్టమే మరి చిమాట ఎక్కి రోజు పెద్ద కట్టం. ఆ రోజు మత్తు భయపడితే ఇక ఈ వరంగల్ సీను, మురళి, మధు, మిట్టపల్లి సురేందరు, ఇంకా అందులో మైకు టీవీ పొలగాడు ఉండే. భయపడకవ్వా, ధైర్యం చెప్పిరు అందరూ. ఇక నువ్వు భయపడకు, నువ్వు దుమ్ము లేపాలే అంటాండ్రు. వావ్వో నా దుమ్ము ఎదులికి పోయేటట్టున్నది, నేను దుమ్ము ఏడ లేపుతా, నాకు పాడతానా లేదా అని భయపడ్డా. ఇక వాడినాక ఇక బుగులు వాడుకుంటే మొత్తానికి పాట వాడుకుంటానే ఇక వాడినా. అమ్మయ్య చూసినా ఎంత వాడినాక మళ్ళా ఇంకొక పాట వాడవ్వని మిట్టపల్లి సురేందర్ అంటే కొంటే పాట విద్యార్థి నీ అవ్వ కొంటే పాట అయితే అనే పాడు అన్నాడు. ఇక నర్సపల్లి వాడినాక ఇక వరంగల్ సీను, మిట్టపల్లి సురేందరు, ఇది మురళి, మధు, ఇంకొక ఆయన పేరు నాకు తెలియదు. ఇక వీళ్ళ ముగ్గురు అందరి పేర్లు తెలియాలని ఏమున్నది మనకి. ఇక వాళ్ళు అబ్బా నువ్వు వాడంగా పోంగా మమ్మల్ని వాడిపించినావు అవ్వ, మా కండ్లల్లా మెదులుతుంది, మా అవ్వ పేరు కనకవే, ఈ బతుకమ్మ కాడికి పోయేదాకా పాటలు ఎవ్వరు పాడపోదురు అని ఇక ఈ వరంగల్ చీను, ఈ మురళి, మాధు వీళ్ళందరూ అన్నారు. ఇక అన్నాక ఇక సరే అవ్వ ఇక నేనైతే అందరు మెచ్చుకున్నారు, సాలింతే భగవంత అనుకున్నా. ఇక కలమ్మ తల్లి నన్ను ఎత్తుకున్నది అనుకున్నా. ఇక అంతే నిమ్మలం. సరే అవ్వ, నువ్వు ఇట్లనే ఇంకా మంచి మంచి పాటలు పాడాలి, మా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అవ్వ. సరే బిడ్డ. For more videos like this, subscribe Big TV channel.